అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు మీకు నచ్చినటువంటి స్త్రీ కోసం వేరే వాళ్ళతో గొడవల్లో పాల్గొంటారు. కానీ ఆకస్మికంగా ఆ గొడవ చాలా పెద్ద కావడంతో మీరు గొడవను ముగించే ప్రయత్నాలు చేస్తారు. కానీ మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మీకు దెబ్బలు కూడా తగలవచ్చును. వాదనలకు తగవులకు అనవసరంగా ఇతరులతో మీరు ఈరోజు తలదూర్చకండి. దానికి దూరంగా ఉండండి. ఖచ్చితంగా ఈరోజు మీరు ఏ విషయాలైనా సరే చేయగలనని అనుకుంటేనే వాగ్దానాలు చేయండి, లేకపోతే దూరంగా ఉండండి. అదనంగా మిగిలిన సమయాన్ని ఈరోజు మీ భార్య పిల్లలతో గడపండి. మీ భాగస్వాముల అభిప్రాయాలను నిర్లక్ష్యం చేస్తే ఓర్పును కోల్పోతారు. విద్యార్థులు ఈరోజు చదువులో ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ప్రియమైన వారికి వారి హృదయాన్ని హత్తుకునే బహుమతిని పొందొచ్చు. పరిహారంలో ఈరోజు పేదలకు బట్టలు అన్నదానం చేయాల్సి ఉంటుంది. ఏ సమస్య అయినా సరే చర్చల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. పరిహారంలో ఈరోజు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవాలి. ప్రేమికులు అతిగా వ్యవహరించి ఇబ్బందులకు గురవుతారు. మార్కెటింగ్ రంగాల వారికి ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతోటి సరదాగా గడుపుతారు. ఈరోజు మరి వైన్ త్రాగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అతిగా తాగకండి, లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది. మనోనిగ్రహానికి ప్రయత్నించండి. నూతన వ్యక్తుల జోలికి వెళ్ళకూడదు. ఆరోగ్యం బాగుంటుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యక్తిగతంగా కొన్ని కష్ట నష్టాల నుంచి బయటపడతారు. పారిశ్రామికవేత్తలు క్రీడాకారులకు ఒక ముఖ్య సమాచారం అందొచ్చు. సన్నిహితులతో వివాదాలు నెలకొంటాయి. పెట్టుబడులకు సైతం పెంచుకుంటారు. ఆకుపచ్చ రంగు దుస్తులను దానించటం వల్ల మంచి జీవనం అనేది పొందుతారు. సహచరులు మిమ్మల్ని అసూయపరిచే విధంగా చూస్తారు, కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు చట్టపరమైన విషయాలు మీకు మంచిగా నడిచిపోతాయి. స్టాక్ మార్కెట్లో సంబంధం ఉన్న వ్యక్తులు ఏ పాత పెట్టుబడి నుండి రెట్టింపు ప్రయోజనం పొందుతారు. వ్యాపార వ్యయంలో జాగ్రత్తగా ఉండాలి. అన్ని పనులు పూర్తవుతాయి. మీరు ప్రజలతో కొంతవరకు మంచి లాభాలను పొందుతారు. శుభవార్త మీకు వస్తుంది. వ్యయం నియంత్రించాల్సి ఉంటుంది. సమస్యలు నిర్ధారణ చేయబడతాయి. ఇక ఈరోజు మీరు చూసినట్లయితే ఉదయం పూట కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కానీ వాటి నుండి ఉపశమనం కూడా పొందుతారు. పెరుగుతున్నటువంటి ఖర్చుల ఆందోళన కలిగిస్తాయి. పోగొట్టుకునే అవకాశం ఉంది. జాగ్రత్త. కెరీర్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార వ్యయంలో జాగ్రత్త వహించండి. ఈరోజు కొంత లాభదాయకమైన సమాచారం కూడా అందవచ్చును. లక్కీ సంఖ్య 79. లక్కీ కలర్ అయితే రేగు. ఇక పరిహారంలో కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేసుకొని అలంకరణ వస్తువులను సమర్పించండి. మరియు అక్కడ ఉన్నటువంటి పేదలకు అన్నదానం చేయండి. ఇలా చేయటం వల్ల మీ దోషాలు పరిహారం అవుతాయి. అన్ని శుభాలు కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.